ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు బీమా ధీమా. సంజీవని ప్రాజెక్ట్ దేశానికే దిక్సూచి. సీఎం చంద్రబాబు. మిస్ యూనివర్స్ గా ఫాతిమా బాష్. మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. దేశానికి ఎంత చేయగలనో అంతా చేశా. జస్టిస్ బిఆర్ గవాయ్. దుబాయ్ ఎయిర్ షోలో నేలకూలిన తేజస్ యుద్ధ విమానం. బంగాళాఖాతంలో మరో గండం. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం. రాత్రిపూట ఈ పండ్లు తింటే ఎంతో మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లకు బీమా ధీమా. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు 4 కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. గిగ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని వివరించింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ 2020 ఈ 4 కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. వీటిని నోటిఫై చేసినట్లుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. స్థిరకాల పరిమితి ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల తరహాలో అన్ని సదుపాయాలు అందుతాయని, 5 ఏళ్ల సర్వీసుకు బదులుగా ఏడాది సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులేనని, శాశ్వత ఉద్యోగులతో సమాన వేతనాలు అందరికీ అందుతాయని, ఈ కారణంగా ఒప్పంద నియామకాలు తగ్గి ప్రత్యక్ష నియామకాలు పెరుగుతాయని ఇందులో పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్ట్ దేశానికే దిక్సూచి. రాష్ట్రంలో 2028 ఏప్రిల్ 1 నాటికి అందరికీ ఆరోగ్య బీమా అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలియజేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఏడాదికి 25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వెచ్చిస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. ప్రజారోగ్యంలో ప్రిమోటివ్, క్యూరేటివ్ విధానం ద్వారా వైద్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతో పాటు ప్రజల వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గేలా చూడాలని స్పష్టం చేశారు. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్గా, జీవశాస్త్రం మరో పేపర్గా విడివిడిగా 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టులకు పరీక్షకు మధ్య విరామం వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్లో మార్చి 16న మొదటి భాష కాంపోజిట్ తెలుగు పేపర్ 1, 18న రెండో భాష, 20న ఆంగ్లం, 23న గణితం, 25న భౌతిక రసాయన శాస్త్రాలు, 28న జీవశాస్త్రం, 30న సాంఘిక శాస్త్రం, 31న కాంపోజిట్ తెలుగు పేపర్ 2, ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటాయి. మిస్ యూనివర్స్గా ఫాతిమా బాష్. థాయిలాండ్లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విక్ ఫాతిమాకు అందాల కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో 120 మంది పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి ఫాతిమా అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్గా థాయిలాండ్కు చెందిన ప్రవీణార్ సింగ్, రెండో రన్నరప్గా వెనిజులాకు చెందిన
స్టిఫానీ అబావలి నిలిచారు. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మణికా విశ్వకర్మ స్విమ్సూట్ రౌండ్లో టాప్ 30 వరకు చేరుకున్నారు. న్యాయ నిర్ణేతల్లో మన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఉండటం విశేషం. దేశానికి ఎంత చేయగలనో అంతా చేశా, దేశానికి నేను ఎంత చేయగలనో అంతా చేశానన్న పూర్తి సంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. 4 దశాబ్దాల పాటు న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన తాను ప్రయాణం ముగింపులో మళ్లీ న్యాయ విద్యార్థిగానే వెళ్తున్నానని తెలిపారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న ఆయన శుక్రవారమే చివరి పనిదినం కాగా సాంప్రదాయ వీడ్కోలు ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సీజేఐతో పాటు నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సాయంత్రం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. మీ అందరి ప్రసంగాలు, మీ సెంటిమెంట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కవితలు విన్న తర్వాత నా గొంతు భావోద్వేగంతో నిండిపోయింది. పూర్తి సంతృప్తితోనే నేను ఈ కోర్టు గదిని వీడుతున్నాను. అందరికీ కృతజ్ఞతలని న్యాయాధికారులు, సీనియర్ యువ న్యాయవాదులతో కిక్కిరిసిన కోర్టు గదిలో సీజేఐ పేర్కొన్నారు. అతిరథులు దిగివచ్చిన వేళ అత్యంత వైభవోపేతమైన వివాహాలకు గమ్యస్థానంగా పేరొందిన ఉదయ్పూర్ కోటలో మరో భారీ పెళ్లి వేడుక జరగనుంది. స్వర్గమే దిగివచ్చిందా అన్నట్లుగా విలాసవంతమైన సదుపాయాలు, సుందరమైన అలంకరణతో పాటు రాజప్రసాదాలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి. వధూవరులిద్దరూ తెలుగు మూలాలున్న వారే కావడం విశేషం. అమెరికాలో నివసిస్తోన్న ఎన్ఆర్ఐ బిలియనీర్ రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర పరిణయం ఇక్కడ జరగనుంది. ఆ దేశవాసి అయిన వంశీ గాదిరాజుతో ఈ నెల 29న ఈ వివాహం జరుగుతుంది. 4 రోజుల పాటు కొనసాగే పెళ్లి వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వివిధ దేశాల నుంచి 600 మందికి పైగా ప్రముఖులు హాజరవుతుండటంతో ఈ వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, అతని స్నేహితురాలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్లతో పాటు మాధురి దీక్షిత్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ తదితరులు వివాహ మహోత్సవంలో పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా విచ్చేయనున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో నేలకూలిన తేజస్ యుద్ధ విమానం. భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం దుబాయ్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ ఎయిర్ షోలో నేల నుంచి తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ జెట్ అకస్మాత్తుగా ఆకాశం నుంచి కిందకి జారిపోతూ సెకన్ల వ్యవధిలోనే దుబాయ్ వరల్డ్ సెంటర్లోని మొక్తామ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నేలను ఢీకొట్టి పేలిపోయింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తేజస్ తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారులు విచారం వ్యక్తం చేశారు. పైలట్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింపబడిన తేజస్ కూలిపోవడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చి 12న రాజస్థాన్లోని పొక్రాన్లో భారత్ శక్తి విన్యాసాలు జరిగే సమయంలో తొలిసారిగా ఈ జెట్ కూలింది. బంగాళాఖాతంలో మరో గండం. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా. తరువాత ఇదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చునని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం. రానున్న 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పూర్తయిన గృహాలకు ఇకపై
ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం టిట్కో ఇళ్ల నిర్మాణాలు, గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు సమీక్షించారు. అర్హులందరికీ ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాం. 2029 జనవరి నాటికి మిగతా లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. రాత్రిపూట ఈ పండ్లు తింటే ఎంతో మేలు. పలు కారణాల వల్ల మనం పగటిపూట పండ్లు తినడం కుదరకపోవచ్చు. అటువంటి వారు రాత్రిపూట ఈ పండ్లను తింటే ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. రాత్రి భోజనం తర్వాత కివి పండ్లు తిన్నట్లయితే ఒత్తిడి, ఆందోళన తగ్గి చక్కని నిద్ర పడుతుంది. కివి పండ్లలో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. చెర్రీ పండ్లు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్ అభివృద్ధి చెంది వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. చెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిస్తాయి. అరటి పండ్లను కూడా రాత్రిపూట తినవచ్చు. అరటి పండ్లలో అధికంగా ఉండే మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూస్తాయి. నిద్రలో కండరాలు పట్టేయకుండా కాపాడతాయి. ఇంకా బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇవి చక్కని ఔషధంలా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. రాత్రి భోజనంలో అవకాడో చేర్చుకోవడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. పుచ్చకాయలు, కర్బూజా పండ్లను కూడా రాత్రిపూట ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పోషకాలు శరీరం శోషించుకునేలా చేస్తాయి. జీవక్రియలను వేగవంతం చేస్తాయి. శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యార్థుల నోట అధ్యక్ష. 26న అసెంబ్లీ ఆవరణలో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణ. అచ్చం అసెంబ్లీ తరహాలోనే కార్యకలాపాలు. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా విద్యార్థులు. వారి నుంచే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగాను విద్యార్థులే. ప్రశ్నోత్తరాలు, 0 అవర్, బిల్లులపై చర్చలు జరుగుతాయి. వీటిని ప్రత్యక్షంగా వీక్షించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు. 5 మావోయిస్టుల మృతదేహాల అప్పగింత. అర్ధరాత్రి వరకు కొనసాగిన పంచనామా. చెందిన మావోయిస్టుల బంధువులమంటూ ఒకరిద్దరు రావడంతో డిఎన్ఏ పరీక్షలు చేయాల్సి వచ్చింది. మృతులు, బంధువుల డిఎన్ఏలు సరిపోల్చిన తర్వాతే మృతదేహాలను అప్పగించినట్లు అధికారులు తెలియజేశారు. ఆయుష్పై లక్ష్య పైచేయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ 2 సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి దూసుకు వెళ్లారు. స్టార్క్ స్టోక్స్ వేటాడేశారు. యాషెస్ టెస్ట్లో తొలి రోజు 19 వికెట్లు. ఇంగ్లాండ్ 172కే ఆల్అవుట్. ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులతో నిలిచింది. శౌర్యకు రజతం. డెఫ్లింపిక్స్లో యువ షూటర్ శౌర్య సైని మెరిశారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో రజతంతో సత్తా చాటారు. క్వార్టర్స్లో భారత్. స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.